హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చండిప్ప గ్రామంలో ఉన్నటువంటి మా బ్రహ్మసూత్ర మరకత లింగానికి బయలుదేరుతున్నామండి. మా స్నేహితులతో నేను వెళ్తున్నాను. ఆలయం యొక్క విశిష్టతను ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ ఆలయానికి మనము వెళ్ళాలి అని అంటే మేమైతే బాలాపూర్ నుండి మెహదీపట్నం వచ్చేసామండి. మెహదీపట్నం నుంచి 505 బస్ నెంబర్ అయితే మనకి శంకరపల్లికి ఉంటుందండి. అక్కడి నుంచి శంకరపల్లికి వెళ్ళినాక అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాము. అక్కడ మనకి దాదాపు గుడి దగ్గర దాకా మనకి వదిలిపెడతారనమాట. కొద్దిగా ఒక మైలు దూరం మాత్రం నడవాల్సి ఉంటుందన్నమాట ఆలయానికి. ఇదిగో చూడండి, ఆటోలోనే వెళ్తున్నాం మేము. శంకరపల్లికి బస్సులో వచ్చామన్నమాట. అక్కడి నుంచి ఈ చండిప్ప గ్రామానికి వచ్చేసామండి. ఆటో అయితే మేము దిగాము, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా మట్టి ప్రదేశం అన్నమాట. అంతా మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డు వెంబడి తిన్నగా వెళ్ళాలన్నమాట. మనకి మధ్యలో దారిలో మనకి బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సైనింగ్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. శివాలయానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది మధ్య మధ్యలో మనకి ఇక్కడ చూడండి. శివాలయానికి దగ్గరలో వచ్చేసాము, ప్రాంగణంలోకి వచ్చేసాము అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చండిప్ప దేవాలయానికి వస్తున్నామండి. అంది వేలో ఉన్నాం మేము ఇప్పుడు. చండిప్ప గ్రామానికి వచ్చాం మేము. గ్రామం చాలా బాగుంది, పల్లెటూరు వాతావరణం కనబడుతుంది అక్కడక్కడ. ఒకసారి మీరు కూడా చూడండి. చూడండి, ఇది దగ్గరలో ఉన్నామన్నమాట టెంపుల్కి. ఇక్కడ నుంచి మేము ఆటోలో వచ్చామండి. ఎక్కడ మనం దిగింది? శంకరపల్లి బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకున్నామండి. మనం మామూలుగా షేరింగ్ ఆటో అయితే 20 రూపీస్ చెప్తున్నాడు. మేమైతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మామూలుగా మేమే మాట్లాడుతున్నామండి. 100 రూపీస్ ఆటో వచ్చేసాము. టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఆటో టెంపుల్ వరకు కాదంటండి, ఈ దారంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొబ్బరికాయ చూడండి, చాలా మంది వస్తున్నారు. ఈరోజు సోమవారం కదండి, సోమవారం కదా, చాలామంది ఇక్కడ వస్తూ ఉన్నారనమాట. కాలభైరవులు చాలామంది ఉన్నారు. ఆ ఎదురుగా కనిపించేదేనండి, అదేనండి ఎదురుగా మనకి కనిపించేదేనండి చండిప్ప దేవాలయం. చిన్న సంతలాగా ఉంది. అంటే ప్రతి దేవాలయానికి ముందర ఉంటాయి కదా అన్నీ చిన్న చిన్న దుకాణాలు, కొట్లు అలా. పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి, పాతాళ త్రికోణ మహాసుందరి మహంకాళి శక్తిపీఠం అంటండి. ఇక్కడ గోమాత దర్శనం అండి. దేవాలయంలోకి వెళ్ళడానికి ముందే మాకు గోమాత దర్శనం దొరికిందండి. కపిలగో చూడండి, ఇక్కడ రాశారు, స్త్రీలు జడ వేసుకుని ఆలయంలోనికి ప్రవేశించగలరట. చాలా బాగుంది. ఇదేనండి చండిప్ప గ్రామంలోని శివాలయం, చండిప్ప దేవాలయం. చాలామంది ఉన్నారండి. మేము ఇంతమంది ఉంటారు అనుకోలేదు. అంటే సాయంత్రం పూట కొంచెం తక్కువ మంది ఉంటారు అన్నారనమాట. బట్ స్టిక్ పట్టుకుందా నేను. ఫస్ట్ క్షేత్రపాలకుడు అండి ఇక్కడ. మనం ఎట్లా పోవాలి? ఫస్ట్ చెప్తా. లైన్ క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవుడు. లైన్ చూడండి ఎంత ఉందో, చాలా మంది ఉన్నారండి. ఇక్కడే
చూడండి, ఎదురుగా ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. ఇది ఆ మెయిన్ ఆలయం అన్నమాట. లోపల మరకతలింగం ఉంటుందన్నమాట, బ్రహ్మసూత్రంతో ఉంటుంది. అయితే ఈ ధ్వజస్తంభానికి ముందట కాయిన్స్ నిలబెడుతున్నారండి. మన మనసులో ఏదన్నా కోరిక కోరుకొని అక్కడ కాయిన్ నిలబెడితే, కాయిన్ నిలుచున్నట్లయితే మన కోరిక నెరవేరుతుంది అని అన్నారనమాట. మేమైతే ముందుగా ఇక్కడికి వచ్చాము, కాలు చేతులు కడుక్కొని ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటున్నాము. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అక్కడి నుంచి మేము అక్కడ పక్కకే ఒక శివలింగం ఉందన్నమాట బయట. ఆ శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ పక్కకు ఉసిరి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో ఉంటారనమాట. అక్కడ అభిషేకాలు చేస్తున్నారు. ఇంకా అంటే వాళ్ళు అక్కడ పాలు తీసుకుని ఎవరికి వాళ్ళు స్వతహాగా స్వహస్తాలతో అభిషేకం కూడా చేస్తున్నారనమాట. దానికి అంటే ఆలయానికి ఎడమ పక్క భాగంలో ఉంటుందన్నమాట. ఇది లోపల ఆలయంలో అనమాట. ఇంకా ప్రాంగణంలోనే ఒక పక్కకి ఒక మండపం ఉందన్నమాట. అక్కడే అన్ని కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయట. ఇక్కడ భోజన అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుందట. ఇక చిత్రపటాలు సుబ్రహ్మణ్య స్వామిది, అమ్మవారిది, శివుడిది ఇక్కడంతా ఈ గోడ మీద చిత్రపటాల రూపంలో ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ భక్త మార్కండేయ అది కూడా మనకు చిత్రపటాల రూపంలో మనకి చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ బ్రహ్మసూత్ర మరకతలింగం అంటూ ఒక పెద్ద ఆడిటోరియం లాగా పెట్టారనమాట. ఇది నాగా రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అనమాట. అక్కడ అభిషేకాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మేము అక్కడ కాలభైరవుని దగ్గర అంటే వెతికాను అనమాట. ఫస్ట్ నేను మొదటిగా వచ్చినప్పుడు కాలభైరవుడి దగ్గరనే ఆ లైన్ అంతా ఉందన్నమాట. భక్తులందరూ ఉన్నారు. నేను అనుకోలేదు, నేను వెతుకుతున్నాను అనమాట, ఎక్కడ ఉందబ్బా బాణలింగము అని. తీరా చూసి మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చూస్తే బాణలింగానికి ఆ వరుస అనేది ఉందన్నమాట. చాలామంది ఉన్నారు కదా అని వీళ్ళు ఏం చేశారు, మేము కాయిన్ నిలబెడతాము అని అంటేను వాళ్ళు ప్రయత్నించారు. ఇద్దరు నిలబెట్టారు. నేనైతే నిలబెట్టలేకపోయాను, అంత ఓపిక నాకు లేకపోయిందనమాట. అయితే ఇక అక్కడి నుంచి ఇక మళ్ళీ చీకటి పడుతుంది, మేము త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కాలభైరవుని దర్శన అర్థము ఆ లైన్లో నిల్చున్నాం అనమాట. ఇదేనండి ఆ బాణలింగము. అందరు నిలబెడుతున్నారు. నా ముందర ఒక 30-35 మంది దాకా ఉన్నారండి. మహా అంటే ఒక 3-2 మాత్రమే బాణలింగం మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళ కోరిక నెరవేరేటట్లయితే మనకి కుడివైపుకి తిరుగుతుందన్నారు కదా, ఒక 3-4 తిరిగిందండి, మిగతా ఎవరికి తిరగలేదు. ఇక్కడ చూడండి, నిజానికి ఆలయానికి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు కదండి. యాక్చువల్లీ ఇది 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల్లో 6వ విక్రమాదిత్యుడు నిర్మించారనమాట, ప్రతిష్ఠించారు ఇక్కడ శివలింగాన్ని. అయితే తదనంతరం కాలక్రమేణా శిథిలావస్థలో ఉన్నట్లయితే ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుందనమాట. అందుకని ఆ గ్రామస్తులు ఆ ఆలయ పునరుద్ధరణ కోసం కార్యక్రమాలను చేపట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఈ నందీశ్వరుడి చెవి కొంచెం విరిగి ఉంటుందన్నమాట. అయితే అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆలయ చరిత్రను పరిశీలించినట్లయితే ఇక్కడ లింగంకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండడానికి వరిపట్టు బస్తాలు అనేది వేయడం జరిగిందనమాట. లింగం మీద కప్పి ఆలయాన్ని పునర్నిర్మాణం అనేది చేయడం జరిగింది. అయితే ముందుగానే అంటే ఈ పునర్నిర్మాణం చేయడానికి మునిపే ఇట్లా లింగానికి మరకతలింగానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుని చెవికి కొద్దిగా దెబ్బ తగలడంతో అది ఎందుకు అని దానిని తీసి బయట కాలభైరవునికి ఎదురుగా పెట్టారనమాట. దాని తర్వాత ఇక్కడ కొత్త నందిని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బ్రహ్మసూత్రలింగం ఉంటుందన్నమాట. దాని వెనుక భాగంలో అమ్మవారి అది ఉంటుంది. తర్వాత మనం అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడికి చాలామంది అంటే లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఏదైతే ఖాళీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఒకళ్ళిద్దరిది జరుగుతున్నప్పుడు నేను ఈ వీడియో అనేది తీయడం జరిగిందనమాట. కాలభైరవుని విగ్రహం అనమాట. కాలభైరవుని విగ్రహము సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటారనమాట. నా వంతు వచ్చింది, నేను ప్రయత్నించాను అనమాట. నాకు నిజంగా నేను అనుకోలేదు అలా జరుగుతుందని. నేను పెట్టగానే జస్ట్ ఇలా దాని మీద ఆ లింగం మీద అలా చేతులు పెట్టి మనసులో కోరుకున్నానండి. ఆటోమేటిక్గా అది తిరుగుతుందండి. నేను అంతకుముందు అందరూ ప్రయత్నిస్తుంటే అది వీళ్ళే చేయి పెట్టి తిప్పుతున్నారేమో అని అనుకున్నా. బట్ నేను అక్కడికి వెళ్ళి ఇలా చేతులు ఇట్లా వేలు ఇలా తాకిచ్చానో లేదో ఆటోమేటిక్గా తిరిగిపోతూనే ఉంది స్పీడ్గా. నా ఎడమ భుజం అయితే ముందుకు అటు సైడ్కి కుడి సైడ్కి లాగేస్తుంది అనమాట.
చాలా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. తర్వాత నా ఫ్రెండ్ చేస్తుందనమాట. పాపం తను ఎంత ప్రయత్నించినా కానీ అది తిరగలేదు. కానీ చాలాసేపు ప్రయత్నించింది. తన మనసులో ఏం కోరుకుందో మరి. ఇక తర్వాత ఇంకొక ఫ్రెండ్ కూడా అంటే ముగ్గురం కలిసి వచ్చామన్నమాట. అన్నీ అందరికీ సకాలంలో అన్నీ జరగాలని లేదు కదా, అంతా భగవత్ నిర్ణయం. ఏదైనా కానీ భగవంతుడి మీద భారం వేసి వచ్చాము, నమ్మకంతో వచ్చాము. ఏం జరుగుతుందా అని ఆలోచించాము. ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి కదా. తను కోరుకున్నది కూడా నెరవేరుతుందేమో. కుడివైపుకి తిరుగుతుంది చూడండి బాణలింగము. కొద్దిగా నిదానంగా తిరిగిందనమాట. మొత్తానికి కుడివైపుకి తిరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఎందుకంటే అసలు మేము ఊహించలేదన్నమాట ఈ విధంగా జరుగుతుంది అని. ఇక్కడికి రావడానికి కూడా అనుకోకుండా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎవరితోటైనా వెళ్దాము అని. బట్ ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు కాలభైరవుని పూజిస్తే సమస్త దోషాలు పోతాయి అని చెప్తూ ఉంటారనమాట. అందున ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా పాము రూపంలో సంచరిస్తూ ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం అంట ఈ ఆలయం చుట్టూరు. ఇక ఈ ఆలయానికి వెళ్ళాలి అని అంటే మియాపూర్ నుంచి అయితే 502 బస్సు ఉంటుందండి శంకరపల్లికి. అక్కడి నుంచి ఆటోలో రావచ్చు. మేమైతే బాలాపూర్ నుంచి వచ్చాం కాబట్టి మాకు దగ్గరగా అనువుగా ఉంటుంది అని మేము మెహదీపట్నం వచ్చేసామండి. మెహదీపట్నం నుంచి మేము కొంచెం విచారిస్తే 505 బస్సు శంకరపల్లికి వెళ్తుంది. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళొచ్చు అని అన్నారు. మాకు కూడా కొత్తనే అనమాట. మేము కూడా అంతా విచారించుకుంటూ వచ్చామన్నమాట. కానీ అంత కష్టం అనిపించలేదు. శంకరపల్లిలో దిగిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళని అడిగాము, ఇట్లా చండిప గ్రామానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి అని అంటే షేరింగ్ 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ తీసుకుంటారండి అని చెప్పారు. ఇంకా మాకు ఆ రోజు సాయంత్రం అయిపోతుందన్నమాట. చీకటి పడుతుంది, మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి అని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకి తీసుకువస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.